సింగరేణిలో 485 ఉద్యోగాల భర్తీకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. సింగరేణి సంస్థలో కొత్తగా 317 ఉద్యోగాలను నేరుగా, మరో 168 పోస్టులను అంతర్గతంగా భర్తీ చేసేందుకు గురువారం నోటిఫికేషన్లు జారీ చేయాలని ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క ఆదేశాలు జారీ చేశారు. బుధవారం సింగరేణి ఉన్నతాధికారులతో సచివాలయంలో ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ ఏడాది సంస్థలో కారుణ్య నియామకాల కింద కనీసం మరో 1000 ఉద్యోగాలను భర్తీ చేయాలని బట్టి విక్రమార్క సూచించారు. వీటి కోసం పరీక్షలు పారదర్శకంగా జరగాలని, ఎలాంటి అవకతవకలు జరిగినా అధికారులను ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. కారుణ్య నియామకాల కింద ప్రస్తుతం పనిచేస్తూ విధులకు అనర్హత పొందిన వారికి కనీస వయో పరిమితిని 35 నుంచి 40 ఏళ్లకు పెంచాలని సింగరేణి సీఎండీ బలరాంను ఆదేశించారు ఉప ముఖ్యమంత్రి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కేఎస్కే విన్నర్స్ యూట్యూబ్ ఛానల్. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.